సార్ నా పేరు బి వైష్ణవి సార్. ఇప్పుడు బాధితురాలు మనమ్మ గారి కోడాలి సార్ నేను. సార్ మా వాళ్ళు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు సార్. ఏ రోజు ఎవరికి అన్యాయం చేయాలని వాళ్ళు అనుకోలేదు సార్. కానీ మేము మొన్న హాలిడేస్ అని చెప్పి ఇంటికి వచ్చాము సార్. ఇంటికి వస్తే నిన్న పోలీసులు వచ్చారు సార్. నేను చదువుకుంటాను సార్. పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు నాకు తెలియదు సార్. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఉంది సార్. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది సార్. ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్. దీని గురించి మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అది మాకు తెలుసు సార్. మా బావ 10th క్లాస్లో 2nd ర్యాంక్ సార్ స్కూల్కి. ఆయన కాలేజీకి వెళ్ళట్లేదు సార్. కాలేజీకి వెళ్ళకుండా చేసి పెట్టేశారు సార్. 2nd ర్యాంక్ సార్. ఎంత బాగా చదువుతాడో సార్. కాలేజీకి వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సార్. ఎక్కడన్నా పంపించాలంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తే నవ్వుతారు సార్ చూసి మమ్మల్ని. దళితులు అంటే మరీ అన్యాయమా సార్? నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్, మనుషుల ప్రాణాలకి విలువ లేదా సార్? ఇక్కడ దళితులు అంటే మరీ అన్యాయం. మీ కాళ్ళ కింద చెప్పుల్లాగా చూస్తారా సార్ మమ్మల్ని? ఏం సార్ అసలు ఏం చూస్తున్నారు సార్? ఇంతమంది ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది, ఎందుకు సార్ అసలు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్? మమ్మల్ని పట్టించుకోకపోతే దళితులు కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా సార్ అందరూ ఈక్వలే అని చెప్పి, అయినా పట్టించుకోరా సార్? మేమంటే మరి అంత హీనమా సార్? మాకి మనుషుల ప్రాణానికి విలువ లేకపోతే ఎలా సార్? నేను అడిగిన దానికి మీకు ఏ క్లాస్ చదువుతానమ్మా నువ్వు అన్నారు సార్. నేను 9th క్లాస్ చదువుతానంటే బుద్ధి జ్ఞానం లేదా అమ్మా? ఇట్లా మాట్లాడితే కేసు అయితే మీరు చదువుకోగలరా? మీరు గవర్నమెంట్ జాబులు ఇస్తారా మీకు అని అడుగుతారు సార్. అంటే ప్రాణం మీదకి వచ్చే కూడా పట్టించుకోరా సార్? అది జస్టిస్ కాదని నేను చెప్తూనే ఉన్నాను సార్. ఆమె పడిపోయి దొర్లాడుతా అంటే కనీసం పట్టించుకోలేదు సార్. పోలీసులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్. ఆ మేడం అయితే పోతే పోయిందని చెప్పి వాళ్ళ బండ్లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేయలేదు. కనీసం రెస్పాన్స్ మానవత్వం లేదా సార్? ఫోన్ చేసి చెప్పచ్చు కదా సార్? లేదు సార్. మళ్ళీ మా మామని అరిచారు సార్. ఏదో బూతు మాటలు కూడా అన్నారంట సార్. బూతు మాటలు అని తిట్టారంట సార్. తీసుకెళ్ళండి అమ్మా, మీకేం బుద్ధి జ్ఞానం లేదంటే అప్పుడు వాళ్ళు ఉన్నది ఎందుకు సార్? కనీసం ఫోన్ చేయొచ్చు కదా సార్? అన్ని జీపులు ఉన్నాయి, ఒక్కసారి తీసుకెళ్తే ఏమవుతుంది సార్? అన్ని మాటలు మాట్లాడతారు కదా సార్. మేమున్నాం, మీకు ఏమన్నా అయిందంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుంటామంటే ఏం చూసుకున్నారు సార్? అసలు 3 ఏళ్ళ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు సార్, కాలేజీలకు వెళ్ళట్లేదు సార్. అంత చదువుకుని ఎందుకు సార్? మేము ఇంకా గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారంట కదా సార్. గవర్నమెంట్ జాబులు ఎప్పుడు సార్ ఇచ్చారు? మా అమ్మ ఏఎన్ఎం చేసింది సార్. ఇంట్లో కూర్చొని పాచి పనులు చేసుకుంటాను సార్. మా అత్త వాళ్ళు బిఏలు చేశారు సార్. వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు సార్? ఏం లేదు సార్. మా అమ్మ ప్రతిసారి ఎగ్జామ్ రాయడం పోవడం, ఎగ్జామ్ రాయడం. ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను సార్ ఏఎన్ఎం నర్సింగ్కి. ఏం సార్ ఉంది అసలు? ఏం చూసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు సార్.